హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 జనవరి నుంచి 2025 నవంబర్ వరకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 100 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది వెంటనే వస్తుంది. సో ఇంకొక విషయం ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి బెస్ట్ కోర్సెస్ని బెస్ట్ ఆఫర్స్తో మనం తీసుకురావడం జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నా, ఏ వీడియో కోర్స్ తీసుకున్నా మీరు కేవలం 199 రూపీస్కే మనం ఈ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఇక్కడ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది వస్తుంది. కేవలం 199 రూపీస్, నెక్స్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ వీడియో కోర్స్ మీకు కేవలం 199 రూపీస్. నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 అండ్ CBT2 ఫుల్ వీడియో కోర్స్ మీకు కేవలం 199 రూపీస్. నెక్స్ట్ గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అండ్ 10 గ్రాండ్ టెస్ట్లు PDF డౌన్లోడ్తో పాటు మీకు కేవలం 199 రూపీస్. ఏపీ SIPC ఫుల్ వీడియో కోర్స్ మీకు కేవలం 199 రూపీస్. TGSI అండ్ PG ఫుల్ వీడియో కోర్స్ కేవలం 199 రూపీస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 500 స్టూడెంట్స్కి మాత్రమే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం ఫస్ట్ 500 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. వెంటనే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ డి యొక్క టెస్ట్ సిరీస్లో ఈ 10 గ్రాండ్ టెస్ట్లతో పాటు PDF డౌన్లోడ్ ఆప్షన్ పాటుగా మనం 250 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQస్కి సంబంధించినటువంటి 250 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQస్కి సంబంధించినటువంటి PDFని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కేవలం 199 రూపీస్కి మీరు సో ఇక్కడ బయాలజీకి సంబంధించి 500 MCQs, నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించి 500 MCQs, కెమిస్ట్రీకి సంబంధించి 500 MCQs, అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి 250 MCQస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇందులో మ్యాథ్స్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు టాపిక్ వైజ్గా ఈ టెస్ట్ సిరీస్ అనేది కూడా మీరు రాసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీ మరియు బయాలజీ, ఫిజిక్స్ పైన, నెక్స్ట్ జీకే పైన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లోను ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం, 20 మాక్ టెస్ట్ అంటే 20 మాక్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిరీస్ అనేది కేవలం 19 రూపీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF అనేది మీకు 199 రూపీస్కి సంబంధించి టెస్ట్ సిరీస్లో అవైలబుల్గా ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి కూడా మీరు ఈ KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని పర్చేజ్ చేయొచ్చు. కేవలం ఫస్ట్ 500 స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాప్ 100 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. COVID-19 సమయంలో వ్యాక్సిన్ మైత్రి ద్వారా చేసిన సహాయానికి గుర్తింపుగా 2025 మార్చిలో బార్బడోస్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేసింది. అయితే ప్రధాని తరపున ఈ అవార్డుని ఎవరు స్వీకరించారు అంటున్నాడు. సో COVID-19 సమయంలో బార్బడోస్ దేశానికి మనం వ్యాక్సిన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ మైత్రి అనే ప్రోగ్రాంలో భాగంగా మనం వ్యాక్సిన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి కృతజ్ఞతగా మన నరేంద్ర మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అంటే బార్బడోస్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ను మన భారత ప్రధానికి ప్రదానం చేయడం జరిగింది. సో అయితే నరేంద్ర మోదీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన తరపున ఈ అవార్డును ఎవరు స్వీకరించారంటే పవిత్ర మార్గరిటా గారు ఈ అవార్డుని స్వీకరించడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి తక్షణ కారణం ఏమిటి? సో రీసెంట్గా మనకు తెలుసు 2025 మే నెలలో మనకి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. సో దీనికి తక్షణ కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి దాదాపుగా 26 మంది పర్యాటకులను హత్య చేయడం జరిగింది. సో దానికి ప్రతిచర్యగా భారతదేశం పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ద్వారా దాడి చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గంగా మరియు మహానంద నదుల కలయికతో ఏర్పడిన ఆక్స్బౌ సరస్సు అయిన
గోగాబిల్ ఇటీవల భారతదేశపు 94వ రామ్సర్ సైట్ గా గుర్తింపు పొందింది. అయితే ఇది బీహార్లోని ఏ జిల్లాలో ఉంది? సో ఇక్కడ చూడండి, గోగాబిల్ సరస్సు ఎక్కడుంది? బీహార్లో ఉంది. సో ఇటీవల ఇది 94వ రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. ఎన్నవ? 94వ రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. ఏంటది? గోగాబిల్. గోగాబిల్ అనే సరస్సు 94వ రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. ఎక్కడుంది? బీహార్లో ఉంది. బీహార్లో ఉంది. ఓకేనా? సో దీన్నే మనం ఆక్స్బౌ సరస్సు అని కూడా పిలుస్తాం. ఆక్స్బౌ సరస్సు అని కూడా పిలుస్తాం. ఏ నదుల మధ్య ఉంది? గంగా మరియు మహానంద నదుల మధ్య ఉంది. సో ఇది బీహార్లో ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. అంటే మనకి కతిహార్ జిల్లాలో ఉంది. ఎక్కడ? ఆప్షన్ బి, కతిహార్ జిల్లాలో ఉంది. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 2025లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం గ్రేటర్ ఫ్లెమింగో సెంచురీని ఏ ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది? అంటే కరెక్ట్ ఆప్షన్ ధనుష్కోడి. సో జూన్ 2025లో పర్యావరణ దినోత్సవం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది? గ్రేటర్ ఫ్లెమింగో సెంచురీని మనకి ధనుష్కోడిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో భారతదేశపు మొట్టమొదటి నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్లోని ఏ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు? సో దేని స్ఫూర్తితో అంటే సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో భారతదేశంలో మొట్టమొదటి నైట్ సఫారీని ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు అంటున్నాడు. అంటే మనకి కుక్రైల్ అటవీ ప్రాంతంలో ఈ భారతదేశపు మొట్టమొదటి నైట్ సఫారీని సింగపూర్ నైట్ సఫారీ స్ఫూర్తితో ఏర్పాటు చేస్తున్నారు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? సో 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించిందంటే వెనుజులాకు చెందినటువంటి మరియా కొరీనా మచాడో గారికి 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఓకేనా? ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దేని గురించి ఈ అవార్డు లభించిందంటే వెనుజులాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియు నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేసింది కాబట్టి ఆమెకి ఈ నోబెల్ బహుమతి అనేది లభించింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న డేవిడ్ సలాయ్ యొక్క నవల ఏది? సో 2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? డేవిడ్ సలాయ్. సో డేవిడ్ సలాయ్ గారు 2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. సో ఏ నవలకు సంబంధించి అంటే ఫ్లేష్ అనే నవలకు సంబంధించి డేవిడ్ సలాయ్ 2025 బుకర్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇరానీ కప్ 2025-26 టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? సో ఇరానీ కప్ 2025-26 టైటిల్ ను విదర్భ జట్టు గెలుచుకుంది. ఇరానీ కప్ అనేది మనకి క్రికెట్ కి సంబంధించింది. సో విదర్భ గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యారంగంలో చారిత్రాత్మక మైలురాయిని అధిగమిస్తూ 2025లో 100% అక్షరాస్యతను సాధించి భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా అధికారిక గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రం ఏది? అంటే మిజోరం. ఆప్షన్ సి మిజోరం. 2025లో 100% అక్షరాస్యతను సాధించి భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా నిలిచినటువంటి ఈశాన్య రాష్ట్రం ఏదంటే మిజోరం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మే 2025లో ఫ్రాన్స్ లో జరిగిన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన ఫామ్ డి ఓర్ అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత ఇరానియన్ దర్శకుడు ఎవరు? సో మే 2025లో ఫ్రాన్స్ లో జరిగినటువంటి 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? మనకి ఫ్రాన్స్ లో జరిగింది. ఎప్పుడు? 2025లో. ఇక్కడ ప్రతిష్టాత్మకమైనటువంటి ఫామ్ డి ఓర్ అవార్డును గెలుచుకున్నటువంటి ఇరానియన్ దర్శకుడు ఎవరు అంటున్నాడు. అంటే జాఫర్ పనాహి అనే దర్శకుడు ఫామ్ డి ఓర్ అవార్డుని గెలుచుకున్నారు. ఎక్కడ? 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా డెవలప్డ్ ఇండియా 2047 లక్ష్యాలకు అనుగుణంగా 2025లో తన అటవీ పర్యావరణ సేవలను అధికారికంగా గ్రీన్ జీడిపిలో విలీనం చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏది?
ఓకేనా. సో ఇక్కడ వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఒక రాష్ట్రం ఏం చేసిందంటే తన అటవీ పర్యావరణ సేవలను అధికారికంగా గ్రీన్ జీడిపిలో విలీనం చేసింది. అది ఏ రాష్ట్రం అంటున్నాడు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024లో పెరు దేశం ఆతిథ్యం ఇచ్చిన తర్వాత రొటేషన్ పద్ధతిలో 2025 నాటి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా దేశం ఏది? ఓకేనా. సో ఇక్కడ అపెక్ గురించి అడుగుతున్నారు. అపెక్ అంటే ఏంటి? ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. అపెక్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో 2024లో దీని యొక్క సబ్మిట్ అనేది ఎక్కడ జరిగిందంటే పెరు దేశంలో జరిగింది. సో తర్వాత రొటేషన్ పద్ధతిలో ఏ దేశంలో జరగనుంది అంటాడు అంటే దక్షిణ కొరియాలో జరగనుంది. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూ నగరంలో జరగనుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2023లో ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. 2024లో పెరూలోని లీమా నగరంలో జరిగింది. 2025లో దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూ నగరంలో జరిగింది. 2026లో చైనాలో జరగనుంది. సో ఇది ప్రతిపాదనలో ఉంది. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలో ఆ దళానికి నేతృత్వం వహించిన మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే మనకి సోనాలి మిశ్రా. ఓకేనా. ఆర్పిఎఫ్ చరిత్రలోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఇక్కడ ఆమె విధుల్లో జాయిన్ అయ్యారు. ఓకేనా. సోనాలి మిశ్రా అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహ్రెయిన్లోని మనామాలో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్ లో ఇరాన్ను ఓడించి పురుషుల మరియు మహిళల కబడ్డీ విభాగాల్లో డబుల్ గోల్డ్ సాధించి రికార్డు సృష్టించిన దేశం ఏది అంటున్నాడు. ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు అంటే 2025 ఆసియా యూత్ గేమ్స్ గురించి అడుగుతున్నాడు. ఎక్కడ జరిగాయి అంటే బహ్రెయిన్ రాజధాని అయినటువంటి మనామాలో జరిగాయి. బహ్రెయిన్ రాజధాని అయిన మనామాలో జరిగాయి. ఓకేనా. సో ఇక్కడ జరిగినటువంటి ఆసియా యూత్ గేమ్స్ లో ఇరాన్ పురుషుల జట్టు మరియు మహిళల జట్టును ఓడించి భారతదేశం యొక్క మహిళల మరియు పురుషుల జట్టు గోల్డ్ ని సాధించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ విరమణ అనంతరం నవంబర్ 24-25న భారతదేశపు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇంతకుముందు ఎవరున్నారంటే జస్టిస్ బిఆర్ గవాయ్. ఆయన తర్వాత ఆయన పదవీ విరమణ అనంతరం నవంబర్ 24, 2025న 53వ ఓకేనా న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు 54వ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 54వ సిజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు? నవంబర్ 24, 2025న. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 51వ సిజే ఎవరు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ 52వ సిజే అంటే మనకి జస్టిస్ బిఆర్ గవాయ్. నెక్స్ట్ 53వ సిజే అంటే జస్టిస్ సూర్యకాంత్. ఎప్పుడు అంటే నవంబర్ 24, 2025న ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టార్ స్పోర్ట్స్ మరియు జియో స్టార్ వంటి మీడియా దిగ్గజ సంస్థల్లో క్రీడా ప్రసార రంగాన్ని విజయవంతంగా నడిపించిన అనుభవంతో జూలై 2025లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆల్రెడీ ట్రెండ్ అనేది మారిపోయింది. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మనకి సింగిల్ సెంటెన్స్ అలా ఇవ్వరు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 2 or 3 లైన్స్ అనే ఒక పారాగ్రాఫ్ టైప్ లో మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంటుంది. సో సింపుల్ క్వశ్చన్స్ అయితే అస్సలు ఉండవు. సో అందుకే ఈ క్వశ్చన్స్ ని ఇలా ఫ్రేమ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడంటే ఇక్కడ 2025లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటాడు. అంటే మనకి సంజోగ్ గుప్తా గారు మనకి 2025లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి నూతన సీఈఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? స్టార్ స్పోర్ట్స్ లోను మరియు జియో స్టార్ లోను ఆయన పనిచేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతరిక్ష పరిశోధనలో విశేష కృషి చేసినందుకు గాను హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ అయిన ఏ ప్రముఖ శాస్త్రవేత్తను జూలై 2025లో ప్రతిష్టాత్మక జీపీ బిర్లా మెమోరియల్ అవార్డుతో సత్కరించారు? ఓకేనా. అంతరిక్ష పరిశోధనలో చేసినటువంటి కృషికి గాను సో ఒక ఇస్రో చైర్మన్ కి
ఓకేనా. ఇస్రో చైర్మన్ కి జూలై 2025లో ప్రతిష్టాత్మక జీపీ బిర్లా మెమోరియల్ అవార్డు అనేది లభించింది. సో ఎవరు అంటున్నారు అంటే మనకి బివి నారాయణన్ గారికి జీపీ బిర్లా మెమోరియల్ అవార్డ్ 2025 అనేది లభించడం జరిగింది. సో ఎక్కడ అంటే హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో. సో ఇది ఎందులో ఇస్తారు అంటే అంతరిక్ష పరిశోధనలు చేసినటువంటి కృషికి గాను దీన్ని ఇస్తారు. సో ఈయన ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా ఉన్నారు. ఓకేనా. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ సో ఇక్కడ ఇస్రో చైర్మన్ కాకముందు ఈయన ఎక్కడ పనిచేశారంటే కేరళలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో డైరెక్టర్ గా పనిచేశారు. కేరళలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ లో డైరెక్టర్ గా పనిచేశారు. అదే విధంగా క్రయోజనిక్ ఇంజన్ల తయారీలో కూడా ఆయన నిపుణుడు అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ బీపీ బిర్లా మెమోరియల్ అవార్డు అనేది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవలు అందించిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ లో జరిగినటువంటి ఈ అవార్డుల ప్రధానోత్సవంలో బివి నారాయణన్ గారికి ఈ బీపీ బిర్లా మెమోరియల్ అవార్డును అందించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిర్లా సైన్స్ సెంటర్, బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025లో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన 13వ ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? ఓకేనా. 2025 ఉమెన్ వన్డే వరల్డ్ కప్ కు ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. సో విజేత ఎవరంటే భారత్. ఇందులో విజేత ఎవరంటే భారత్. ఓకేనా. ఆపోజిట్ టీం ఎవరంటే దక్షిణాఫ్రికా. ఓకేనా. 2025 ఉమెన్ వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే 2025 ఉమెన్ వరల్డ్ కప్ విజేత ఎవరు అంటే భారత్. సో ఆపోజిట్ టీం ఎవరంటే దక్షిణాఫ్రికా. ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలో జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఎంఎస్ స్వామినాథన్ జీవిత చరిత్ర ఆధారంగా ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఎంఎస్ స్వామినాథన్ జీవిత చరిత్ర ఆధారంగా ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటున్నాడు. సో ఓకేనా. సో భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్. ఆయన యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రాసినటువంటి పుస్తకం ఏంటి? ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనేది ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రాసినటువంటి పుస్తకం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే బి ప్రియబంధ జయకుమార్ రాశారు. ఏ పుస్తకం? ఎంఎస్ స్వామినాథన్ ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. సో ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా అంటే ఎంఎస్ స్వామినాథన్ జీవిత చరిత్ర ఆధారంగా. ఆయన ఎవరు అంటే మనకి భారతదేశ హరిత విప్లవ పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025లో భారతదేశపు మొట్టమొదటి మిస్సెస్ యూనివర్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మిస్ యూనివర్స్ కాదు, మిస్ వేరు, మిస్సెస్ వేరు. ఓకేనా. సో మిస్సెస్ యూనివర్స్ ఎవరు గెలుచుకున్నారంటే ఇక్కడ అడిగేది ఏంటంటే మిస్సెస్ యూనివర్స్ టైటిల్ 2025 ని ఎవరు గెలుచుకున్నారు? మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరు గెలుచుకున్నారంటే ఫెర్రీ సింగ్ గెలుచుకున్నారు. సో ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే మనీలాలో జరిగాయి. 2025 అక్టోబర్లో మనీలాలో జరిగాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునెస్కో చరిత్రలో ఆ సంస్థకు నాయకత్వం వహించనున్న తొలి అరబ్ దేశానికి చెందిన వ్యక్తిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఓకేనా. యునెస్కో చరిత్రలోనే అరబ్ దేశం నుంచి మొట్టమొదటి సీఈఓగా, అరబ్ దేశానికి చెందినటువంటి మొట్టమొదటి సీఈఓగా ఎవరు చరిత్ర సృష్టించారంటే మనకి ఖలీద్ ఎల్ ఎనానీ అనే వ్యక్తి అరబ్ దేశం నుంచి యునెస్కోకు మొట్టమొదటి అరబ్ దేశాలకు చెందినటువంటి సీఈఓగా చరిత్ర సృష్టించారు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2025 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? 2025 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి లభించింది అంటే మనకి హంగేరీ దేశానికి చెందినటువంటి లాస్లో క్రాస్నా
లాస్లో క్రాస్నోవర్స్కీ అనే వ్యక్తికి ఈ సాహిత్య నోబెల్ బహుమతి అనేది లభించింది. అంటే 2025 సాహిత్య నోబెల్ బహుమతి అనేది మనకి హంగేరీ దేశానికి చెందినటువంటి లాస్లో క్రాస్నోవర్స్కీ అనే వ్యక్తికి లభించింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు కనుక మనం చూసినట్టయితే సాటన్ టాంకో అనేది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి రచన. సో ఈ నవల పేరు మీద మనకి సినిమా కూడా తీయడం జరిగింది. ఓకేనా. సో సాటన్ టాంకో అనే నవల పైన సినిమా అనేది కూడా తీయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక నవల ఏంటి అంటే ద మెలంచోలీ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ సాటన్ టాంకో అనేవి మనకి 2025 సాహిత్య నోబెల్ బహుమతి పొందినటువంటి లాస్లో యొక్క రచనలుగా మనం చెప్పొచ్చు. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాటన్ టాంకో వంటి ప్రసిద్ధ నవల ద్వారా ప్రళయ బీభత్సం మధ్యకళ యొక్క శక్తిని పునరుద్ఘాటించినందుకు గాను 2025 సాహిత్య నోబెల్ బహుమతిని గెలుచుకున్న హంగేరియన్ రచయిత ఎవరు? సో క్వశ్చన్ అనేది ఇలా కూడా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అంటే రచన పేరు ఇచ్చి దాన్ని ఆ రచయితకు రిలేట్ చేస్తూ ఆయన పొందినటువంటి అవార్డు గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సాటన్ టాంకో అనే రచన ఎవరిది అంటే లాస్లో క్రాస్నోవర్స్కీ అనే వ్యక్తి యొక్క రచన మనకి సాటన్ టాంకో. సో ఈ ప్రసిద్ధ నవల రాసినటువంటి వ్యక్తికే 2025 సాహిత్య నోబెల్ బహుమతి అనేది లభించింది. సో ఈ పుస్తకంలో ఈ రచనలో ఆయన ఏం చెప్పారంటే ప్రళయ బీభత్సం నాటి మధ్యకళ శక్తిని పునరుద్ఘాటించారు. ఓకేనా. మధ్యకళ శక్తిని పునరుద్ఘాటించారు అంటే అపోకైలాప్టిక్ టెర్రర్ గురించి, అంటే ప్రళయ బీభత్సం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును 2025 సంవత్సరానికి గాను ఎంతమంది క్రీడాకారులకు ప్రదానం చేశారు అంటే 4 ప్రదానం చేశారు. ఓకేనా. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇంతకుముందు ఏమని పిలిచేవారు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారు. సో 2025కు గాను దీనికి ఎంతమందికి ప్రదానం చేశారంటే 4 ప్రదానం చేశారు. ఓకేనా. సో ఇక్కడ ఎవరికి ఇస్తారంటే ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది సో ఒలింపిక్స్ లోను మరియు ఆసియా గేమ్స్ లోను వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మనకి ప్రతిభ చూపిన వారికి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో విజేతలకు ఏమి ఇస్తారు అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా పథకం ఇస్తారు. నెక్స్ట్ 25 లక్షల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం కూడా అందిస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. పాత పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. కొత్త పేరేంటి? సో 2021 నుండి మనకి దీన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని పిలుస్తున్నారు. సో ఎప్పుడు ఇస్తారు ఈ అవార్డుని అంటే మనకి సో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా. ఓకేనా. ఆగస్టు 29th జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మనకి ఆగస్టు 29th ఈ అవార్డు అనేది ఇస్తారు. సో కానీ ఆ టైంలో ఒకవేళ ఆసియా గేమ్స్ కానీ ఒలింపిక్స్ గేమ్స్ కానీ ఉన్నట్లయితే సో ఆ డేట్స్ అనేవి మార్చవచ్చు. మొట్టమొదటిసారిగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన వారు ఎవరు? మొట్టమొదటి గ్రహీత ఎవరంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు యొక్క మొట్టమొదటి గ్రహీత ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. ఎప్పుడు 1991 నుంచి 1992. ఓకేనా. 1991లో విశ్వనాథన్ ఆనంద్ గారు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? సో భారతదేశపు మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్. ఓకేనా. వాతావరణ పరిశోధన కేంద్రం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసినటువంటి వాతావరణ పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. దేనికోసం అంటే హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ మార్పుల్ని అధ్యయనం చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా నోబెల్ గా పిలువబడే ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డును గెలుచుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సంస్థగా ఏది చరిత్ర సృష్టించింది? ఓకేనా. సో ఆసియా నోబెల్ గా మనం దేన్ని పిలుస్తాం అంటే రామన్ మెగాసెసే అవార్డుని పిలుస్తాం. ఆసియా నోబెల్ అని రామన్ మెగాసెసే అవార్డుని పిలుస్తాం. సో ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ సంస్థగా ఏది నిలిచింది అంటాడు అంటే మనకి ఆప్షన్ బి ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రామన్ మెగాసెసే అవార్డును 2025 రామన్ మెగాసెసే అవార్డును గెలుచుకుంది. సో ఎందుకు గెలుచుకుంది అంటే ఈ సంస్థ ముఖ్యంగా
భారతదేశంలోని రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాలబాలికల యొక్క విద్య కోసం విశేష కృషి చేసింది. అంటే బడి మానేసినటువంటి బాలబాలికలను తిరిగి బడుల్లోకి చేర్పించడంలో అద్భుత ఫలితాలను సాధించింది. అందుకు గాను ఈ ఫౌండేషన్ కి రామన్ మెగాసెసే అవార్డు అనేది వరించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అవార్డు ఎక్కడ ఇస్తారు అంటే ఫిలిప్పీన్స్ లో ఇస్తారు. ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఈ అవార్డు అనేది ఇస్తారు. సో ఈ అవార్డు పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరంటే వినోబా భావే మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఈ రామన్ మెగాసెసే అవార్డును పొందారు. ఎప్పుడు? 1958. ఎప్పుడంటే 1958లో. సో ఇక్కడ ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ స్థాపకురాలు ఎవరు అంటే మనకి సఫీనా హుస్సేన్. ఓకేనా, ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ యొక్క స్థాపకురాలు ఎవరంటే సఫీనా హుస్సేన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు కూడా అడిగే అవకాశం ఉంటుంది మనకి. అకార్డింగ్ టు క్వశ్చన్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారంటే మనకి పరాగ్ జైన్. ఓకేనా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అంటాం. రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. దీని యొక్క కొత్త చీఫ్ ఎవరంటే పరాగ్ జైన్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2026 వింటర్ ఒలింపిక్స్ యొక్క టార్చ్ బేరర్ గా ఎవరు ఎంపికయ్యారు? 2026 వింటర్ ఒలింపిక్స్ యొక్క టార్చ్ బేరర్ గా ఎవరు నియమితులయ్యారంటే అభినవ్ బింద్రా. సో ఎక్కడ జరగనున్నాయంటే 2026 వింటర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయంటే ఇటలీలోని మిలాన్ కోర్టానాలో 2026 ఇంటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీనికి టార్చ్ బేరర్ గా ఎవరు నియమితులయ్యారంటే అభినవ్ బింద్రా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా CGA గా ఎవరు నియమితులయ్యారు? 2025లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా ఎవరు నియమితులయ్యారంటే మనకి TCA కళ్యాణి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ యొక్క 90వ రాష్ట్ర సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN యొక్క 90వ రాష్ట్ర సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది అంటారు. అంటే IUCN లో 90వ రాష్ట్ర సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది అంటే మనకి తువాలు అనే దేశం IUCN లో 90వ సభ్య దేశంగా నిలిచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. పసిఫిక్ ద్వీపమైనటువంటి తువాలు దేశం అనేది IUCN లో 90వ సభ్య దేశంగా నిలిచింది. ఓకేనా, తువాలు యొక్క రాజధాని ఏంటంటే పునాఫుటి. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జీవ సంబంధమైన నైట్రోజన్ స్థిరీకరణలో చేసిన కృషికి గాను 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? జీవ సంబంధమైనటువంటి నైట్రోజన్ స్థిరీకరణలో చేసినటువంటి కృషికి గాను 2025 ప్రపంచ ఆహార బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. సో ఇక్కడ చూడండి, 2025 ప్రపంచ ఆహార బహుమతి అంటే మనకి ఏంటంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటాం. ఫుడ్ ప్రైజ్. సో దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే అగ్రికల్చర్ రంగంలో ఇచ్చేటటువంటి నోబెల్ ప్రైజ్ గా చెప్పొచ్చు. దీన్ని 2025లో ఎవరు గెలుచుకున్నారు అంటే మరియోంజోలా హెరియా అనే వ్యక్తి. సో జీవ సంబంధమైన నైట్రోజన్ స్థిరీకరణలో చేసినటువంటి కృషికి గాను 2025 ప్రపంచ ఆహార బహుమతిని గెలుచుకున్నారు. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025కు ఆతిథ్యం ఇస్తున్న భారతీయ నగరం ఏది? 11వ ఆసియా అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025కి ఆతిథ్యం ఇస్తున్న భారతీయ నగరం ఏదంటే ఆప్షన్ బి అహ్మదాబాద్. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ చీఫ్ ఎవరు? ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ చీఫ్ ఎవరంటే మనకి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు మనకి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సముద్ర శక్తి 2025 విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? సముద్ర శక్తి 2025 విన్యాసం అనేది భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య జరిగింది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సముద్ర శక్తి 2025 అనేది భారతదేశం మరియు ఇండోనేషియాకి మధ్య జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ తో సత్కరించింది అంటే బ్రెజిల్ యొక్క అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ తో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించడం జరిగింది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశపు మొట్టమొదటి చీతా సఫారీని ఏ జాతీయ ఉద్యానవనంలో ప్రారంభించారు? భారతదేశంలోనే మొట్టమొదటి చీతా సఫారీని ఏ ఉద్యానవనంలో ప్రారంభించారు అంటే మనకి కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. కూనో నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్ లో ఉంది. ఇక్కడ ఏం చేశారు అంటే భారతదేశంలోనే మొట్టమొదటి చీతా సఫారీ పార్క్ ను మొదలు పెట్టడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025 ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత? 2025 ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 128. భారత్ ర్యాంక్ ఎంత? 128. సో ఈ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే హెరిటేజ్ ఫౌండేషన్. ఓకేనా, అమెరికాకు చెందినటువంటి థింక్ ట్యాంక్ అని పిలువబడే హెరిటేజ్ ఫౌండేషన్ అనేది ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను రిలీజ్ చేస్తుంది. మొత్తం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 184 దేశాలను పరిగణలోకి తీసుకున్నారు. సో అందులో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 128. నెక్స్ట్ ఇందులో భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 53.0. ఓకేనా, సో ఈ స్కోర్ తో భారత్ అనేది పూర్తిగా స్వేచ్ఛలైనటువంటి కేటగిరీలో నిలిచింది. సో ఇందులో మొదటి ర్యాంక్ సాధించిన దేశం ఏదంటే సింగపూర్. తర్వాతి స్థానాలు ఎవరి అంటే రెండవ స్థానం స్విట్జర్లాండ్, మూడవ స్థానం ఐర్లాండ్. ఓకేనా, సో భారత్ ర్యాంక్ ఎంత అంటే 128. ఫస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే సింగపూర్, తర్వాత సెకండ్ స్విట్జర్లాండ్, థర్డ్ ఐర్లాండ్. ఓకేనా, సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను ఎవరు రిలీజ్ చేస్తారంటే హెరిటేజ్ సంస్థ, హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ను రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండో యుఎస్ అంతరిక్ష ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మిషన్ యాక్సియం 4 లో మిషన్ పైలట్ గా వ్యవహరించి చరిత్ర సృష్టించిన ఇస్రో వ్యోమగామి ఎవరు? ఓకేనా, సో ఇండో యుఎస్ అంతరిక్ష ఒప్పందంలో భాగంగా ఏం చేశారు అంటే మనకి యాక్సియం 4 మిషన్ ని తలపెట్టారు. సో ఇందులో మిషన్ పైలట్ గా ఎవరు ఐఎస్ఎస్ కి వెళ్ళారంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు అంటే సో ఇస్రో వ్యోమగామి అయినటువంటి మనకి కెప్టెన్ శుభాంశు శుక్లా గారు ఐఎస్ఎస్ కి వెళ్ళడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ మిషన్ పేరు ఏంటంటే యాక్సియం 4. సో నాసా మరియు ఇస్రో సంయుక్తంగా తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకేనా, సో ఇంకొకటి అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ కంపెనీ అయిన యాక్సియం స్పేస్ అనేటటువంటి సంస్థ దీనికి సహకారం అందించడం జరిగింది. నెక్స్ట్ ఏ వాహనం ద్వారా అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే వాహనం ద్వారా దీన్ని పంపించడం జరిగింది. సో ఇందులో మనకి స్పేస్ క్రాఫ్ట్ ఏంటంటే డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ లో వీళ్ళు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శుభాంశు శుక్లా, ఇస్రోకి చెందినటువంటి శుభాంశు శుక్లా గారు ఇందులో కెప్టెన్ గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటంటే ఐఎస్ఎస్ కి వెళ్లే మిషన్ కి పైలట్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించడం జరిగింది. సో దీన్ని దేనికోసం ఎంచుకున్నారు అంటే భారత్ చేపట్టబోయే గగన్యాన్ మిషన్ కు వ్యోమగాములను సిద్ధం చేయడంలో భాగంగా ఈ మిషన్ కి పూనుకోవడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారంటే దీపికా పదుకొనే. ఎందుకోసం అంటే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా నటి దీపికా పదుకొనే మనకి ఈ మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా నియమించబడడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ నగరాన్ని అధికారికంగా లెపార్డ్ క్యాపిటల్ అని ప్రకటించారు? సో చిరుతపులుల రాజధాని అంటాం. ఓకేనా, చిరుతపులుల రాజధాని. ఏ నగరాన్ని మనం చిరుతపులుల రాజధాని అని అంటున్నాడు. ఓకేనా, ఏ నగరాన్ని అధికారికంగా లెపార్డ్ క్యాపిటల్ అని ప్రకటించారు అంటే బెంగళూరు నగరాన్ని. ఎందుకంటే ఈ నగరం చుట్టూ ఎక్కువగా చిరుతపులులు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా, సో అక్కడ ఉన్నటువంటి పట్టణ వన్యప్రాణి సంరక్షణ చర్యల ఆధారంగా ఇక్కడ ఈ బెంగళూరు నగరాన్ని లెపార్డ్ క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎన్సిసి యొక్క 35వ డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ ఎన్సిసి యొక్క నేషనల్ క్యాడెట్ కార్ప్ యొక్క 35వ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, అంతర్జాతీయ చెస్ సమైక్య నిర్దేశించిన 2500 రేటింగ్ పాయింట్లను దాటి 3వ జిఎం నార్మ్ను పూర్తి చేయడం ద్వారా ఇటీవల భారతదేశపు 89వ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన యువ క్రీడాకారుడు ఎవరు? ఓకేనా. సో ఇక్కడ అంతర్జాతీయ చెస్ సమైక్య నిర్దేశించినటువంటి 2500 రేటింగ్ పాయింట్లు సాధించి నెక్స్ట్ 3వ జిఎం నార్మ్ను కూడా పూర్తి చేసుకోవడం ద్వారా ఆ రెండింటిని సాధించడం ద్వారా 89వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచినటువంటి భారతదేశపు క్రీడాకారుడు ఎవరు అంటే రోహిత్ కృష్ణ. సో ఈయన చెన్నైకి చెందినటువంటి వ్యక్తి, చెన్నై తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? శశి అంట. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఆకాష్ త్రిపాఠి గారు ఎన్నికవడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? అంటున్నాడు. సో ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని జో మోకిర్, ఫిలిప్ అగన్, పీటర్ ఓవ్ జో మోకిర్, ఫిలిప్ అగన్, పీటర్ ఓవ్ అనే ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ ఆర్థిక శాస్త్ర నోబెల్ 2025ని గెలుచుకోవడం జరిగింది. అంటే ఆప్షన్ డి పైవన్నీ అని అర్థం. ఓకేనా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మిగతా వారిని కనుక చూసినట్లయితే 2025లో మనకి సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి లాస్లో క్రాస్నా ఒర్కే. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? హంగేరీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. శాంతికి సంబంధించి అంటే 2025 శాంతి నోబెల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మరియా కొరీనా మచాడో. సో వెనిజులాకి చెందినటువంటి వ్యక్తి. వెనిజులాలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేయడం వల్ల వీరికి ఈ 2025 శాంతి నోబెల్ బహుమతి లభించింది. సో ఆర్థిక శాస్త్రం అంటే ఇంత ముందు చూసాం. నెక్స్ట్ 2025 వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించిందంటే యుఎస్ఏకి చెందినటువంటి కేవాన్ షోకట్ అనే సైంటిస్ట్ కి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. సో ఎందుకు ఈయనకు నోబెల్ బహుమతి వచ్చిందంటే క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చినటువంటి క్రాస్ ఇన్హిబిటర్స్ ని ఆవిష్కరించినందుకు గాను. ఓకేనా. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి క్రాస్ ఇన్హిబిటర్స్ ను ఆవిష్కరించినందుకు గాను యుఎస్ఏకి చెందిన కేవాన్ షోకట్ గారికి 2025 వైద్య శాస్త్ర నోబెల్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ భౌతిక శాస్త్రం, టాబ్లో జెరిల్లో హెరెరో స్పెయిన్ కి చెందినటువంటి టాబ్లో జెరిల్లో హెరెరో గారికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. సో ఈయన చేసిన కృషి ఏంటంటే మ్యాజిక్ యాంగిల్ గ్రాఫిన్ ద్వారా సూపర్ కండక్టివిటీని కనుగొన్నారు. సూపర్ కండక్టివిటీని కనుగొనడం వల్ల ఈయనకి భౌతిక శాస్త్రంలో నోబెల్ అనేది లభించింది. నెక్స్ట్ రసాయన శాస్త్రంలో మనకి ఇద్దరు శాస్త్రవేత్తలకి నోబెల్ అనేది లభించడం జరిగింది. ఒకటి శంకర్ బాలసుబ్రమణ్యన్, నెక్స్ట్ ఇంకొకరేమో డేవిడ్ క్లైనర్మాన్ అనే సైంటిస్టులకు రసాయన శాస్త్రంలో ఈ నోబెల్ అనేది లభించింది. సో ఎందుకు లభించింది అంటే వీరు చేసినటువంటి కృషి ఏంటంటే వేగవంతమైనటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను వీరికి రసాయన శాస్త్రంలో వీరిద్దరికి నోబెల్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో మొదటిసారిగా ప్రపంచ టీ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీ కాన్ఫరెన్స్ 2025 అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే కేరళలోని కొచ్చి నగరంలో ఈ టీ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. దేనికోసం అంటే భారతదేశంలో తేయాకు పరిశ్రమను ప్రోత్సహించేందుకు గాను ఈ టీ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నికాస్ డాన్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? నికాస్ డాన్ అనే వ్యక్తి రొమేనియా దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఇక్కడ రొమేనియా యొక్క రాజధాని ఏంటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక దేశం అనేది న్యూస్ లో ఉందంటే దానికి సంబంధించి క్యాపిటల్ కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, నెక్స్ట్ దాని యొక్క కరెన్సీని కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. స్టాటిక్ జీకే కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇక్కడ రొమేనియా రాజధాని ఏంటంటే బుకారెస్ట్. నెక్స్ట్ కరెన్సీ ఏంటి? రొమేనియన్ ల్యూ. ఓకేనా. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్యాట్రిక్ హెర్మెనీ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? సిసెల్స్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఇక్కడ సిసెల్స్ యొక్క రాజధాని ఏంటి? విక్టోరియా. నెక్స్ట్ కరెన్సీ ఏంటి?
సిసెల్స్ రూపీ, సిసెల్స్ రూపీ. సో సిసెల్స్ రూపీ అంటే పేరుతోనే స్టార్ట్ అవుతుంది కదా, చాలా ఈజీగా ఉంది కదా సార్. అంటే వాడు సిసెల్స్ డాలర్ అని కూడా ఇస్తాడు, ఓకేనా. సిసెల్స్ డాలర్ అని కూడా మనని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కరెన్సీ ఏంటంటే సిసెల్స్ రూపీ, ఓకేనా. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశపు మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ లేదా తెల్ల పులి సంతానోత్పత్తి కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? భారతదేశపు మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అనేది మనకి రేవా నగరం, మధ్యప్రదేశ్లోని రేవా నగరంలో ఏర్పాటు చేయబడడం జరిగింది, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రేవా జిల్లాలో మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 23వ లా కమిషన్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? 23వ లా కమిషన్ చైర్మన్ గా ఇటీవల జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు. 23వ లా కమిషన్ చైర్మన్ గా ఇటీవల జస్టిస్ దినేష్ మహేశ్వరి నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జగదీప్ ధన్కర్ పదవీ కాలం ముగిసిన తర్వాత 2025లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశపు 15వ రాష్ట్రపతిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటున్నాడు. అంటే మనకి సిపి రాధాకృష్ణ గారు ప్రదీప్ ధన్కర్ పదవీ కాలం ముగిసిన తర్వాత లేదా పదవీ విరమణ తర్వాత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈయన నేపథ్యం ఏంటంటే ఈయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. సో గతంలో పదవులు ఏంటంటే ఈయనకి జార్ఖండ్ కు, తెలంగాణకు మరియు మహారాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. నెక్స్ట్ ఈయన వెంకయ్య నాయుడు తర్వాత దక్షిణ భారతదేశం నుండి ఈ పదవిని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి. 13వ ఉపరాష్ట్రపతి ఎవరంటే వెంకయ్య నాయుడు. 14వ ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్కర్. 15వ ఉపరాష్ట్రపతి ఎవరంటే సిపి రాధాకృష్ణ. ఎక్కడి నుంచి? తమిళనాడు నుంచి. నెక్స్ట్ జగదీప్ ధన్కర్ రాజస్థాన్ నుంచి. నెక్స్ట్ వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో గుర్తుపెట్టుకోండి, 13వ అని అడగొచ్చు, నెక్స్ట్ 14వ, నెక్స్ట్ 15వ. సో ఇలా మ్యాచింగ్ టైప్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఐదవ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయంటే రాజస్థాన్లో జరగనున్నాయి. ఎప్పటి నుంచి? నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు, ఓకేనా. నవంబర్ 24 నుండి డిసెంబర్ 5, 2025 వరకు జరగనున్నాయి. ఏ నగరాలు అంటే జైపూర్, జోధ్పూర్, ఉదయపూర్ మొదలైనటువంటి నగరాలు. కొత్త క్రీడలుగా వీటిని తీసుకొచ్చారంటే సో కయాకింగ్ అనే క్రీడను తీసుకొచ్చారు, కనోయింగ్ అనే క్రీడను తీసుకొచ్చారు, నెక్స్ట్ సైక్లింగ్, ఇంకొకటి బీచ్ వాలీబాల్ వంటి కొత్త క్రీడలను కూడా ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్ డెమో స్పోర్ట్స్ గా దేన్ని తీసుకొచ్చారంటే ఖోఖోను డెమో స్పోర్ట్ గా తీసుకురావడం జరిగింది, ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి డేటా ఆధారంగా మే 2025లో నీతి ఆయోగ్ చేసిన ప్రకటన ప్రకారం భారతదేశం ఏ ఆసియా దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, ఓకేనా. సో ఎవరి డేటా ఆధారంగా అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి డేటా ఆధారంగా, IMF యొక్క డేటా ఆధారంగా 2025లో నీతి ఆయోగ్ అనేది ఒక ప్రకటన చేసింది. ఏమనంటే ప్రపంచంలో భారత్ అనేది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది అని, ఓకేనా. సో దేన్ని అధిగమించి అంటే జపాన్ని అధిగమించి. మే 25, 2025 నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు మనకి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఏ విషయాన్ని అంటే భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జపాన్ని దాటుకొని 4వ స్థానంలో నిలిచిందని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో దేని గుణాంకాల ప్రకారం అంటే, ఓకేనా, IMF యొక్క గుణాంకాల ప్రకారం. ఏ ఆర్థిక సంవత్సరానికి? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను. సో భారత్ యొక్క GDP ఎంత అంటే IMF ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో $4.19 ట్రిలియన్. అదే జపాన్ చూసుకున్నట్లయితే $4.18 ట్రిలియన్ ఉంది. సో దీంతో జపాన్ వెనక్కి నెట్టి 4వ స్థానంలో భారత్ అనేది నిలిచింది. ఇక్కడ టాప్ 5 దేశాలు కనుక మీరు చూసినట్లయితే టాప్ 1లో అమెరికా, టాప్ 2లో చైనా, టాప్ 3లో జర్మనీ, టాప్ 4లో భారతదేశం, నెక్స్ట్ టాప్ 5లో జపాన్ అనేది ఉంది. అంటే ఇంతకుముందు టాప్ 4లో జపాన్ అనేది ఉండేది, దాన్ని వెనక్కి నెట్టి భారత్ అనేది టాప్ 4లోకి వెళ్ళింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నామినల్ GDP ప్రకారం భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉంది. కానీ కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. కొనుగోలు శక్తి లేదా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానంలో ఉంది. ఇక్కడ నామినల్ GDP ప్రకారం
జీడిపి ప్రకారం మనకి 4th ప్లేస్లో ఉంది. అదే మీరు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం 3rd పొజిషన్లో ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం 3rd పొజిషన్లో ఉంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రిక్స్ బ్యాంక్గా పిలువబడే న్యూ డెవలప్మెంట్ బ్యాంకు 2025లో అధ్యక్షురాలుగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు ఎవరు అంటే డిల్మా రౌసెఫ్. ఓకేనా. సో డిల్మా రౌసెఫ్ గారు 2023 నుంచి మనకి అధ్యక్షురాలుగా ఉంటున్నారు. ఓకేనా. సో 2025లో పదవి ముగిసినప్పటికీ తిరిగి బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల సో బ్రెజిల్కి చెందినటువంటి డిల్మా రౌసెఫ్ అనే మహిళ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కి తిరిగి అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈమె ఎప్పుడు పదవి బాధ్యతలు చేపట్టారంటే 2023లో పదవి బాధ్యతలు చేపట్టారు. 2025లో పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా సభ్య దేశాల యొక్క ఆమోదంతో తిరిగి అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే షాంఘైలో ఉంది. చైనాలోని షాంఘై నగరంలో ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా దీని గురించి అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే చైనాలోని షాంఘై నగరంలో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క తొలి అధ్యక్షుడు భారతీయుడు. ఆయన ఎవరంటే కేవి కామత్ గారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క తొలి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఒక ఒప్పందం ప్రకారం బ్రెజిల్లో జరిగినటువంటి 6వ బ్రిక్స్ సదస్సులో పోర్టలేజా అగ్రిమెంట్ ప్రకారం లేదా పోర్టలేజా డిక్లరేషన్ ప్రకారం ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరిగిందంటే జూలై 15, 2014లో జరిగింది. జూలై 15, 2014లో పోర్టలేజా డిక్లరేషన్ ప్రకారం 6వ బ్రిక్స్ సదస్సులో మనకి ఈ ఎన్డిబి బ్యాంకును న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 2015 నుంచి ఈ బ్యాంక్ అనేది తన కార్యకలాపాలను ప్రారంభించింది. సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అక్టోబర్ 2025లో ప్రపంచ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరిగింది? అక్టోబర్ 2025లో ప్రపంచ ఆరోగ్య సదస్సు అనేది మనకి బెర్లిన్, ఓకేనా, జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ నగరంలో జరిగింది. ఓకేనా. సో జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ నగరంలో అక్టోబర్ 2025కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సదస్సు అనేది జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ఏ రకమైన యుద్ధ తంత్రానికి ఉదాహరణ? ఆపరేషన్ సింధూర్ అనేది మనకి నో కాంటాక్ట్ వార్ అనే స్ట్రాటజీకి ఉదాహరణ, లేదా నో కాంటాక్ట్ వార్ అనే యుద్ధ తంత్రానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సో పాక్ లోకి అంటే శత్రు దేశంలోకి సైనికులు ప్రవేశించకుండా కేవలం క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడుల ద్వారా మాత్రమే శత్రువుని దెబ్బ కొట్టారు కాబట్టి దీన్నే నో కాంటాక్ట్ వార్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. బ్రసెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ 2025లో అండర్సన్ పీటర్స్ చేతిలో త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయి నీరజ్ చోప్రా ఏ పథకాన్ని కైవసం చేసుకున్నారు? సో నీరజ్ చోప్రా ఇక్కడ దేనికి సంబంధించి క్రీడాకారుడు అంటే జోవెలిన్ త్రోకి సంబంధించి క్రీడాకారుడు. సో బ్రసెల్స్ వేదికగా జరిగినటువంటి డైమండ్ లీగ్ 2025లో జోవెలిన్ త్రోలో అండర్సన్ పీటర్స్ చేతిలో ఓడిపోయి ఆయన రజత పథకాన్ని గెలుచుకున్నారు. ఓకేనా, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అయిన న్యూ పాంబన్ బ్రిడ్జ్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో జాతికి అంకితం చేశారు? గుర్తుపెట్టుకోండి, వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అయినటువంటి న్యూ పాంబన్ బ్రిడ్జ్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ అంటే తమిళనాడులో జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. సో ఇది దేనికోసం నిర్మించారు అంటే రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే ఉద్దేశంతో సో ఈ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే April 6, 2025 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో ప్రారంభించారు. ఈ వంతెన యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2.07 కిలోమీటర్లు.
2.07 కిలోమీటర్స్. ఓకేనా. సో ఇది మండపం మరియు రామేశ్వరం మధ్య రైలు ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. సో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సముద్రపు వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ గా మనం చెప్పొచ్చు. భారతదేశపు మొట్టమొదటి సముద్రపు వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఏదంటే న్యూ పాంబన్ బ్రిడ్జ్. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకి రామేశ్వర ద్వీపానికి సమీపంలో రామేశ్వర ద్వీపాన్ని భారత భూభాగంతో కలపడానికి తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హిందీ విభాగంలో జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు రామ్నాథ్ గోయంకా అవార్డు 2025 ఎవరికి లభించింది? హిందీ విభాగంలో జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మనకి ఈ రామ్నాథ్ గోయంకా అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ రామ్నాథ్ గోయంకా అవార్డును ఇవ్వడం జరుగుతుంది. సో 2025లో హిందీ విభాగంలో ఈ రామ్నాథ్ గోయంకా అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే మధులికా జూ 2025 రామ్నాథ్ గోయంకా అవార్డును గెలుచుకోవడం జరిగింది ఇందులో జర్నలిజంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అక్టోబర్ 2025 ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ కి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎంపికయ్యారు? 2025లో ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ కి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారంటే శాంతా రంగస్వామి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెబాస్టియన్ లెకోర్నో ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సెబాస్టియన్ లెకోర్నో మనకి ఫ్రాన్స్ దేశానికి నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. సో ఇక్కడ ఫ్రాన్స్ దేశం అనేది వచ్చింది కాబట్టి ఫ్రాన్స్ యొక్క రాజధాని మనకి ప్యారిస్. సో ఈ ప్యారిస్ అనేది ఎక్కడుంది అంటే సీన్ నది ఒడ్డున ఉంది. ప్యారిస్ అనే నగరం సీన్ నది ఒడ్డున ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ జీకేలో ఇది సీన్ నది ఒడ్డున ఉంది. సో ఫ్రాన్స్ యొక్క కరెన్సీ ఏంటి? యూరో. ఇంతకు ముందు ఫ్రాంక్ అని ఉండేది. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ ఇంతకుముందు ఫ్రాంక్ అనేది ఉండేది. సో యూరోపియన్ యూనియన్ లో భాగంగా అవడం వల్ల సో దీని యొక్క కరెన్సీ అనేది యూరోగా మారడం జరిగింది. దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. సో ఏ ఖండంలో ఉంటుందంటే ఐరోపా ఖండంలో ఉంటుంది. సో ఇక్కడ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉందంటే ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్ ఓఈసిడి యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉందంటే ప్యారిస్ లో ఉంది. నెక్స్ట్ ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి ఫ్రాన్స్ లోని లయోన్ నగరంలో ఉంది. నెక్స్ట్ భారత ఫ్రాన్స్ సంబంధాలు కనుక మీరు చూస్తే శక్తి అనేది ఏంటంటే భారత ఆర్మీ ఫ్రాన్స్ ఆర్మీకి మధ్య జరిగేటటువంటి విన్యాసం. నెక్స్ట్ వరుణ ఏంటంటే నేవీస్ మధ్య జరిగేటటువంటి విన్యాసం. గరుడ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ మధ్య జరిగేటటువంటి విన్యాసం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలను మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే ఫ్రాన్స్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంకొక విషయం 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ లోనే కేన్స్ లోనే ఇది జరగడం జరిగింది. సో ఇందులో అత్యుత్తమ చిత్రంగా ఏది నిలిచిందంటే మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది ఏది గెలుచుకుంది అంటే ఎమిలియా ఫెరేజ్ అనే చిత్రము గోల్డెన్ గ్లోబ్ అనే అవార్డుని గెలుచుకుంది. ఇందులో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో. సో ఇది మనకి ఫ్రాన్స్ కు సంబంధించినటువంటి అంటే సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే జీకేలో ఇది ఇంపార్టెంటే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యునెస్కోకు సంబంధించి, ఇంటర్పోల్కి సంబంధించి, నెక్స్ట్ ఓఈసీడీకి సంబంధించి ప్రధాన కార్యాలయాలు కానీ, భారత ఫ్రాన్స్ మధ్య సంబంధాలు కానివ్వండి, ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, నెక్స్ట్ ఇంకొకటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కానీ. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో భారత రక్షణ వ్యవస్థలో ఏ స్వదేశీ క్షిపణి కీలక పాత్ర పోషించింది? గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను అడ్డుకోవడంలో భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించినటువంటి క్షిపణి ఏదంటే మనకి ఆకాష్ క్షిపణి ప్రముఖ పాత్ర పోషించింది. సో ఇదేంటి మనకి సర్ఫేస్ టు హెయిర్ కి చెందినటువంటి క్షిపణి. ఓకేనా. ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించబడేటటువంటి క్షిపణిగా మనం చెప్పొచ్చు. ఓకేనా. సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి అని మనం చెప్పొచ్చు. సో ఆకాష్ అనేది ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ డ్రోన్లను కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇది ఏ రకమైనటువంటి క్షిపణి అంటే సర్ఫేస్ టు ఎయిర్ టైప్ ఆఫ్ క్షిపణిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ గా ఎవరు నియమితులయ్యారు? నియమితులయ్యారంటే సతీష్ కుమార్. ఓకేనా. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓగా నియమితులయ్యారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడిన
గోకుల్ రిజ్వారా మరియు ఉదయపూర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇటీవల రామ్సార్ సైట్లుగా గుర్తించబడినటువంటి గోకుల్ రిజ్వారా ఉదయపూర్ సరస్సులు, గోకుల్ రిజ్వారా ఉదయపూర్ సరస్సులు ఎక్కడ ఉన్నాయి అంటాడు. సో ఎందుకు అడుగుతున్నాడంటే ఇవి రామ్సార్ సైట్లుగా గుర్తించబడ్డాయి. గోకుల్ రిజ్వారా అండ్ ఉదయపూర్ సరస్సులు ఇటీవల రామ్సార్ సైట్లుగా గుర్తించబడ్డాయి. అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మనకి బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. గోకుల్ రిజ్వారా కానీ ఉదయపూర్ సరస్సులు కానీ మనకి బీహార్లో ఉన్నాయి. సో ఇటీవల అవి రామ్సార్ సైట్లుగా గుర్తించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 ఏ జట్టు గెలుచుకుంది? 15వ హాకీ ఇండియా సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 మనకి జార్ఖండ్ జట్టు గెలుచుకుంది. జార్ఖండ్ మహిళల జట్టు గెలుచుకుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ పథకం గెలిచిన తొలి భారతీయ మహిళ కాంపౌండ్ ఆర్చర్ ఎవరు? ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పథకం గెలిచిన తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్ ఎవరు అంటే జ్యోతి సురేఖ వెన్నం. జ్యోతి సురేఖ వెన్నం. సో ఈమె ఏపీకి చెందినటువంటి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహిళ. ఓకేనా. సో ఈమె ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో పథకం గెలిచినటువంటి మొట్టమొదటి మహిళా కాంపౌండ్ ఆర్చర్. ఓకేనా. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండియా రష్యా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇందిరా 2025 ఎక్కడ జరిగింది? ఇండియా రష్యా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇందిరా 2025 ఎక్కడ జరిగింది అంటే మనకి రాజస్థాన్లోని బికనూర్లో జరిగింది. రాజస్థాన్లోని బికనూర్లో జరిగింది. దేని గురించి అంటే ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడానికి ఇందిరా 2025 మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా రష్యా మధ్య రాజస్థాన్లోని బికనూర్లో జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హిందీ సాహిత్యంలో చేసిన అపార కృషికి గాను 59వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా. సో హిందీ సాహిత్యంలో కృషి చేసినందుకు గాను వినోద్ కుమార్ శుక్లా గారికి 59వ జ్ఞానపీఠ అవార్డు అనేది వచ్చింది. సో ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు ఏంటంటే నౌకర్ కి కమీజ్. నౌకర్ కి కమీజ్ అనేది సో ఈయన వినోద్ కుమార్ శుక్లా గారి యొక్క ప్రముఖమైనటువంటి రచన. దీనిపైన సినిమా కూడా తీయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక రచన ఏంటంటే దీవార్ మే ఏక్ కిట్కీ రేతీ. దీవార్ మే ఏక్ కిట్కీ రేతీ అనేది ఇంకొక రచన. సో దీనికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. ఇక్కడ జ్ఞానపీఠ్ అవార్డు అనేది సాహిత్యంలో భారతదేశపు అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. జ్ఞానపీఠ్ అనేది భారతదేశంలో అత్యున్నత పురస్కారంగా, సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే శంకర్ కురుప్. శంకర్ కురుప్ కి మొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఏ భాషకు సంబంధించి? మలయాళం భాషకు సంబంధించి. నెక్స్ట్ 59వ జ్ఞానపీఠ అవార్డు అంటే వినోద్ కుమార్ శుక్లా. సో హిందీ భాషకు సంబంధించి. నెక్స్ట్ 58వ జ్ఞానపీఠ అవార్డు అంటే గుల్జర్ అండ్ జగద్గురు రాంభద్రాచార్య. ఓకేనా. ఉర్దూ సంస్కృతానికి సంబంధించి. నెక్స్ట్ 57వ జ్ఞానపీఠ అవార్డు అంటే దామోదర్ మౌజో కొంకణి భాషకు సంబంధించి. దామోదర్ మౌజో కొంకణి భాషకి సంబంధించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? సో పిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 అనేది చైనాకు చెందినటువంటి నియాజ్ జియాకున్కు 2025 పిక్చర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది లభించింది. సో ఆర్కిటెక్చర్ రంగంలో ఈ పిక్చర్ ప్రైజ్ ను మనం నోబెల్ ప్రైజ్ గా చెప్పుకోవచ్చు. చైనాకు చెందినటువంటి నియాజ్ జియాకున్కు 2025 పిక్చర్ ఆర్కిటెక్చర్ అవార్డు అనేది లభించింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025 దిలీప్ ట్రోఫీ టైటిల్ ను ఏ జట్టు గెలుచుకుంది? 2025 దులీప్ ట్రోఫీ టైటిల్ ను సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది. దులీప్ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించింది. ఓకేనా. క్రికెట్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. దులీప్ ట్రోఫీ అనేది క్రికెట్ కి సంబంధించింది. 2025 దులీప్ ట్రోఫీ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారంటే సెంట్రల్ జోన్ జట్టు గెలుచుకుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025 ఆస్కార్ వేడుకలలో విమర్శకుల ప్రశంసలు పొందిన అనోరా చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో 2025 ఆస్కార్ అవార్డులు అనేవి ఎన్నో ఆస్కార్ అవార్డులు? 97వ ఆస్కార్ అవార్డులు. సో ఈ ఆస్కార్ అవార్డులో అనోరా చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి షీన్ బేకర్ అనే వ్యక్తి అనోరా చిత్రానికి గాను 2025 ఆస్కార్ అవార్డులలో మనకి 97వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ 2025 ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రం ఏంటి అంటే అనోరా చిత్రం. ఉత్తమ దర్శకుడు ఎవరంటే షీన్ బేకర్. నెక్స్ట్ ఉత్తమ నటుడు ఎవరంటే రాల్ఫ్ ఫైన్ ఉత్తమ నటుడు. నెక్స్ట్ ఉత్తమ నటి ఎవరంటే మైకీ మ్యాడిసన్.
ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్. నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఏదంటే ఎమిలియా ఫెరేజ్. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అంటే ఎమిలియా ఫెరేజ్. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అంటే ఇన్సైడ్ అవుట్ 2. ఇన్సైడ్ అవుట్ 2 అనేది మనకి ఉత్తమ యానిమేటెడ్ చిత్రం. నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే ఎల్మాల్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే ఎల్మాల్. సో ఇవి మనకి 2025 ఆస్కార్ అవార్డుకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోమ్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు సభ్యత్వం వదులుకున్న మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా ఏది వార్తల్లో నిలిచింది? సో రోమ్ ఒప్పందం నుండి, సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది దేని ద్వారా ఏర్పడిందంటే రోమ్ ఒప్పందం ద్వారా ఏర్పడింది. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ ఒప్పందం ద్వారా ఏర్పడింది. సో ఎప్పుడు అంటే జూలై 17, 1998. సో రోమ్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? జూలై 17, 1998 ఈ రోమ్ ఒప్పందం అనేది జరిగింది. సో ఈ రోమ్ ఒప్పందం ద్వారా 60 దేశాలు కనుక ఆమోదం తెలిపినట్లయితే, 60 దేశాలు కనుక ఆమోదం తెలిపినట్లయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఈ 60 దేశాలు అనేవి ఆమోదం తెలపడానికి మనకి 2002 వరకు సమయం పట్టింది. 2002 వరకు సమయం పట్టింది. సో ఈ ఒప్పందం అనేది రోమ్ స్టాట్యూట్ లేదా రోమ్ ఒప్పందం అనేది 1998లో జరిగినప్పటికీ అది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే జూలై 1, 2002లో వచ్చింది. అంత లేట్ ఎందుకు అయిందంటే మనకి 60 సభ్య దేశాలు అనేవి దీనికి ఆమోదం తెలపాలి కాబట్టి. సో ఇప్పుడు చూడండి, జూలై 17న ఈ రోమ్ ఒప్పందం అనేది జరిగి ఐసిసి అనేది ఫామ్ అయింది కాబట్టి మనం ఈ జూలై 17ని దేనిగా జరుపుకుంటామంటే వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ గా జరుపుకుంటాం. వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ గా జరుపుకుంటాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హంగేరీ. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, రోమ్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించినటువంటి దేశం ఏంటంటే హంగేరీ. సో ఇక్కడ రోమ్ ఒప్పందం నుంచి తొలగిపోతుంది అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి కూడా ఆ సభ్యత్వం నుంచి కూడా అది వదులుకుంటున్నట్టే. ఓకేనా? సో రోమ్ ఒప్పందం నుంచి తొలగిపోతుంది అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించి సభ్యత్వం కూడా అది వదులుకుంటున్నట్టుగానే చెప్పొచ్చు. ఏ దేశం అంటే హంగేరీ దేశం. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరుసగా 3 సంవత్సరాల పాటు దేశీయంగా మలేరియా కేసులు నమోదు కాలేదని నిర్ధారించుకున్న తర్వాత 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశానికి అధికారికంగా మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని అందజేసింది? సో వరుసగా 3 సంవత్సరాలు పరిశీలించి 2025లో మలేరియా కేసులు లేవని నిర్ధారించుకున్న తర్వాత WHO అనేది మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఎవరికి బహుకరించింది అంటే జార్జియా దేశానికి. ఓకేనా? మలేరియా రహిత ధృవీకరణ పత్రాన్ని ఎవరికి ఇచ్చిందంటే జార్జియా దేశానికి ఇచ్చింది. ఓకేనా? సో 2025లో మలేరియా రహిత దేశంగా గుర్తించబడింది ఏదంటే జార్జియా దేశం. ఓకేనా? వరుసగా 3 సంవత్సరాల పాటు ఎలాంటి మలేరియా కేసులు లేనందువల్ల దానికి ఈ పత్రాన్ని అందజేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ వేదికపై భారత పారా అథ్లెట్లు తమ సత్తా చాటడంతో 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? సో అంతర్జాతీయ వేదికపై పారా అథ్లెట్లు తమ సత్తా చాటంలో 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచిందంటే 10వ స్థానంలో నిలిచింది. సో ఈ 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి జపాన్లోని కోబ్లో జరిగింది. సో జపాన్లోని కోబ్లో జరిగినటువంటి 2025 వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత్ అనేది పథకాల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చైనాలోని షెన్జెన్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 కిరీటాన్ని గెలుచుకుని ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలుగా ఎవరు చరిత్ర సృష్టించారు? సో చైనాలో జరిగింది. ఏంటది? మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 అవార్డు యొక్క ప్రధానోత్సవం అనేది ఎక్కడ జరిగిందంటే చైనాలోనే షెన్జెన్లో జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ అవార్డు ప్రధానోత్సవంలో మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ గా సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే మనకి అనురాధ గర్గ్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ పుస్తకానికి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డ్ ఎవరికి లభించింది? గీతాంజలి శ్రీ గారికి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వన్స్ ఎలిఫెంట్ లీవ్డ్ హియర్ అనే పుస్తకానికి గాను పెన్
ట్రాన్స్లేట్స్ అవార్డు అనేది గీతాంజలి గారికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లింగ వివక్షకు వ్యతిరేకంగా ముఖ్యంగా భ్రూణ హత్యలను అరికట్టడంలో చేసిన సాహసోపేతమైన కృషికి గాను 2025 సంవత్సరానికి యుఎన్ పాపులేషన్ అవార్డు గెలుచుకున్న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఎవరు అంటే, సో ఇక్కడ చూడండి, లింగ వివక్షకు వ్యతిరేకంగాను, నెక్స్ట్ భ్రూణ హత్యలను అరికట్టడంలోను సాహసోపేతమైనటువంటి కృషి చేసినందుకు గాను 2025 సంవత్సరానికి యుఎన్ పాపులేషన్ అవార్డు గెలుచుకున్నటువంటి సామాజిక కార్యకర్త ఎవరు అంటే మనకి వర్షా దేశపాండే. వర్షా దేశపాండే ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2025లో జరిగిన 17వ ఎడిషన్ పురుషుల ఆసియా క్రికెట్ కప్ ను ఏ జట్టు గెలుచుకుంది? 2025లో జరిగిన 17వ ఎడిషన్ పురుషుల ఆసియా క్రికెట్ కప్ ను మనకి భారతదేశం గెలుచుకుంది. ఓకేనా, 2025లో జరిగిన 17వ ఎడిషన్ పురుషుల ఆసియా క్రికెట్ కప్ ను భారతదేశం గెలుచుకుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2024లో బ్రెజిల్ నిర్వహించిన 19వ సబ్మిట్ తర్వాత 2025లో జరగబోయే 20వ G20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? సో ఇక్కడ చూడండి, 19th సబ్మిట్, 19th G20 సబ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి ఇక్కడ 2024లో బ్రెజిల్లో జరిగింది. 19th G20 సబ్మిట్ అనేది 2024లో బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 20th G20 సబ్మిట్ అనేది మనకి 2025లో ఎక్కడ జరగనుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. దక్షిణాఫ్రికా లేదా సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అంటే మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ G20లో మనకి ట్రోకోయ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రోకోయ్ అంటే ఏంటంటే ప్రస్తుతము మరియు గత మరియు భవిష్యత్తు అధ్యక్ష దేశాల యొక్క సమూహాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ట్రోకోయ్ అంటాం. సో అంటే ఈ ట్రోకోయ్లో ఏముంటుందంటే ప్రస్తుతము ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు, నెక్స్ట్ గతంలో ఎవరు అధ్యక్షత వహించారు, నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఎవరు అధ్యక్షత వహించాలి అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎందులో ఉంటుందంటే G20 యొక్క ట్రోకోయ్లో ఉంటుంది. సో ఇక్కడ 2024కు సంబంధించి ఎవరున్నారంటే బ్రెజిల్, నెక్స్ట్ 2025కి సంబంధించి ఎవరున్నారంటే సౌత్ ఆఫ్రికా, నెక్స్ట్ 2026కి సంబంధించి ఎవరున్నారంటే అమెరికా. గుర్తుపెట్టుకోండి, 2025లో మనకి ఎక్కడ జరగనుంది అంటే దక్షిణాఫ్రికాలో జరగనుంది. నెక్స్ట్ 2026లో ఎక్కడ జరగనుంది అంటే అమెరికాలో జరగనుంది. 2024లో ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, 18th ఎడిషన్ 2023 ఇండియాలో జరిగింది, 19th ఎడిషన్ మనకి 2024 బ్రెజిల్లో జరిగింది. సో దీనిలో మనకి పేదరికంపై పోరాటానికి సంబంధించి ఒప్పందం అనేది కుదిరింది. నెక్స్ట్ 20th అనేది మనకి 2025 దక్షిణాఫ్రికాలో జరగనుంది. నెక్స్ట్ 21st సబ్మిట్ అనేది మనకి 2026లో అమెరికాలో జరగనుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ సీక్వెన్స్ అనేది మనకి మ్యాచింగ్ టైప్ అనేది ఇవ్వచ్చు, ఏదైనా ఒకటి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే స్టేట్మెంట్ టైప్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డామన్ మరియు డయ్యూ వేదికగా జరిగిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మహారాష్ట్రను వెనక్కి నెట్టి ఏ ఈశాన్య రాష్ట్రం ఛాంపియన్ గా నిలిచింది? సో గుర్తుపెట్టుకోండి, డామన్ అండ్ డయ్యూ వేదికగా ఏ గేమ్స్ జరిగాయి? ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 ఎక్కడ జరిగాయంటే డామన్ అండ్ డయ్యూ కేంద్రంగా జరిగాయి. సో ఇక్కడ మహారాష్ట్రను వెనక్కి నెట్టి ఈశాన్య రాష్ట్రం ఛాంపియన్ గా నిలిచింది. ఏంటంటే మణిపూర్ రాష్ట్రం. ఓకేనా, పథకాల పట్టికలో మహారాష్ట్రను వెనక్కి నెట్టి ఒక ఈశాన్య రాష్ట్రం మనకి ఛాంపియన్ గా నిలిచింది. అదేంటంటే మణిపూర్ రాష్ట్రం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దేశంలోనే మొదటి ఏటీఎం ట్రైన్ గా ఏ రైలు నిలిచింది? దేశంలోనే మొదటి ఏటీఎం రైల్ గా మనకి పంచవటి ఎక్స్ప్రెస్. దేశంలోనే మొట్టమొదటి ఏటీఎం ట్రైన్ ఏంటంటే పంచవటి ఎక్స్ప్రెస్ గా మనం చెప్తాం. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో 100% పునరుత్పాదక ఇంధనంతో పనిచేసే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు? కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో 100% పునరుత్పాదక ఇంధనంతో పనిచేసేటటువంటి భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారంటే గజియాబాద్. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నగరంలో 100% పునరుత్పాదక ఇంధనంతో పనిచేసేటటువంటి మొట్టమొదటి గ్రీన్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్
ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోను ఏ ఏజెన్సీ ప్రారంభించింది? ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోను స్మగ్లింగ్ మరియు అక్రమ రవాణాలను అరికట్టేందుకు గాను ఆపరేషన్ డీప్ మేనిఫెస్టోను మన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సంస్థ ప్రారంభించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతీయ కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించినందుకు గాను 2025లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న వయోలిన్ చక్రవర్తి ఎల్ లక్ష్మీనారాయణ ఏ వాయిద్యంలో దిగ్గజం? గుర్తుపెట్టుకోండి, వయోలిన్ చక్రవర్తి అయినటువంటి ఎల్ లక్ష్మీనారాయణ గారు భారతీయ కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేయడం జరిగింది. ఈయన 2025 పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఈయన ఏ వాయిద్యంలో దిగ్గజం అని అడుగుతున్నాడు అంటే వయోలిన్ వాయించడంలో దిగ్గజంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లక్ష్మీనారాయణ గారు వయోలిన్ చక్రవర్తి అనే పేరులోనే ఉంది. సో ఈయనకి వయోలిన్ చక్రవర్తి అనే బిరుదుంది. సో ఈ ఎల్ లక్ష్మీనారాయణ గారు వయోలిన్ ని వాయించడంలో సిద్ధహస్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 100% పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి నగరంగా ఏ భారతీయ నగరం మారనుంది? 100% పునరుత్పాదక శక్తితో 100% రెన్యూవబుల్ ఎనర్జీతో నడిచే ప్రపంచంలో మొట్టమొదటి నగరంగా ఏది నిలవబోతుందంటే అమరావతి, ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి నగరం నిలవబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగినటువంటి ప్రతిష్టాత్మక ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్ లో భారత బాక్సర్లు సత్తా చాటి మొత్తం ఎన్ని పతకాలను కైవసం చేసుకున్నారు? సో ఇక్కడ ఎల్డోరా కప్ 2025 బాక్సింగ్ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగింది? ఎల్డోరా కప్ 2025 బాక్సింగ్ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్ రాజధాని అయినటువంటి ఆస్తానాలో జరిగింది. సో ఇక్కడ భారత బాక్సర్లు సత్తా చాటి ఎన్ని పతకాలను గెలుచుకున్నారు అంటే మనకి 11 పతకాలను గెలుచుకున్నారు. ఎన్ని పతకాలు? 11 పతకాలను గెలుచుకున్నారు. సో ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? కజకిస్తాన్ రాజధాని అయినటువంటి ఆస్తానాలో జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బీసీసీఐ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మిథున్ మన్హాస్ బీసీసీఐ యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింగపూర్ వంటి దేశాలతో పోటీపడి 2027లో జరగబోయే 8వ కామన్వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంపికైన ఐరోపా ద్వీప దేశం ఏది? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2027లో జరగబోయే 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయంటే మనకి మాల్టాలో జరగనున్నాయి. సో మాల్టా దేశంలో జరగనున్నాయి. ఇది ఏంటి? ఐరోపా ద్వీప దేశంగా చెప్పొచ్చు. సో 2027లో జరగబోయే 8వ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయంటే మాల్టాలో జరగనున్నాయి. సో 7వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మనకి ట్రినిడాడ్ మరియు టొబాగోలో జరిగింది. నెక్స్ట్ 8వ ఎడిషన్ ఎక్కడ జరగనుందంటే మనకి మాల్టాలో జరగనుంది. 2027లో 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగనున్నాయంటే మాల్టాలో జరగనున్నాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఖేలో ఇండియా ఇంటర్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారంటే ఇండియన్ ఆర్మీ. సో ఈ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి? లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్లో జరిగాయి. ఇండియన్ ఆర్మీ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా గుర్తింపు పొందిన బిచెన్ మరియు మోనార్ పక్షుల ఆవాసాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇటీవల అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా గుర్తించబడినటువంటి బిచిన్ మరియు మోనార్ అనేటటువంటి పక్షుల ఆవాసాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు. సో ఇక్కడ ఏంటి? బిచిన్ మరియు మోనార్లు అనేవి ఏంటివి మనకి పక్షుల యొక్క ఆవాసాలు. సో ఇవి రీసెంట్ గా రామ్సర్ సైట్స్ గా గుర్తించబడడం జరిగింది. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మనకి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. బిచిన్ మరియు మోనార్ అనే పక్షుల యొక్క ఆవాసాలు అనేవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక్కడ బిచెన్ అనేది ఎక్కడుంది అంటే రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో ఉంది. ఇది మనకి దేనికి ప్రసిద్ధి అంటే డొమైసెలి క్రేన్స్ కి ప్రసిద్ధి, లేదా కూర్జా పక్షులు అంటాం. వీటిని ఏమంటామంటే కూర్జా పక్షులు, డొమైసెల్ క్రేన్స్ లేదా కూర్జా పక్షుల యొక్క వలసలకు ఈ బిచెన్ అనేటటువంటి
పక్షుల ఆవాసం అనేది ప్రసిద్ధిగా మనం చెప్పుకోవచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. బిచెన్ అనేది డొమైసిల్ క్రేన్స్ లేదా కూర్జా పక్షుల యొక్క వలసలకి ఇది ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోనార్ అనేది మనకి రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో ఉంది. సో ఇది ఇక్కడ స్థానికులు దీన్ని ఏమని పిలుస్తారంటే బర్డ్ విలేజ్ అని పిలుస్తారు. స్థానికులు దీన్ని బర్డ్ విలేజ్ అని కూడా పిలుస్తారు, దీన్ని మోనార్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రిక్స్ కూటమి యొక్క రొటేషన్ విధానం ప్రకారం 2025లో బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత 2026లో జరగబోయే 18వ బ్రిక్స్ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సో ఇక్కడ చూడండి, 2025లో బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత 2026లో 18వ బ్రిక్స్ సమావేశానికి, సో ఇక్కడ 17వ బ్రిక్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి 17వ బ్రిక్స్ అనేది ఎక్కడ జరిగిందంటే మనకి బ్రెజిల్లో జరిగింది. 17వ బ్రిక్స్ అనేది బ్రెజిల్లో జరిగింది. సో ఇక్కడ 2026లో 18వ బ్రిక్స్ అనేది ఎక్కడ జరగనుందంటే భారతదేశంలో జరగనుంది. 18వ బ్రిక్స్ సమావేశం అనేది ఎక్కడ జరగనుంది అంటే భారతదేశంలో జరగనుంది. సో ఇక్కడ చూడండి, 2024 16వ సబ్మిట్ ఎక్కడ జరిగిందంటే రష్యాలోని కజాన్ నగరంలో జరిగింది. నెక్స్ట్ 2025 17వ సబ్మిట్ అనేది మనకి బ్రెజిల్లో జరిగింది. 2026 18వ సబ్మిట్ అనేది ఇండియాలో జరగనుంది. సో ఇక్కడ భారతదేశం బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇది మూడోసారి. ఓకేనా, భారతదేశము బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇది మూడోసారి అవుతుంది. ఇంతకు ముందు 2012 2016లో కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత 2028లో జరగబోయే 34వ వేసవి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత మనకి 2028లో 34వ వేసవి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏదంటే లాస్ ఏంజల్స్. యుఎస్ఏలోని లాస్ ఏంజల్స్ నగరం అనేది 34వ వేసవి ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఎప్పుడు? 2028లో. సో ఇక్కడ చూడండి, లాస్ ఏంజల్స్, అమెరికాలోని లాస్ ఏంజల్స్ అనేది 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. సో ఇక్కడ చూడండి, అధికారికంగా లా 28 అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారంటే అధికారికంగా LA28 లేదా లా 28 అని పిలుస్తారు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లాస్ ఏంజల్స్ ఇంతకు ముందే మనకి 2 సార్లు ఈ ఒలింపిక్స్ నిర్వహించింది. 1932 1984లో ఈ ఒలింపిక్స్ ని నిర్వహించింది. ఇది మూడోసారి అనమాట. ఇప్పుడు 2028లో మూడోసారి. నెక్స్ట్ ఇక్కడ 2028లో ప్రత్యేకత ఏంటంటే క్రికెట్ లో ఉన్నటువంటి T20 ఫార్మాట్ కి కూడా ఈ ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం జరిగింది. సో క్రికెట్ లో ఉన్నటువంటి T20 ఫార్మాట్ కూడా 2028లో లాస్ ఏంజల్స్ లో జరిగేటటువంటి ఒలింపిక్స్ లో స్థానం అనేది ఇవ్వడం జరిగింది. 128 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ అనేది ఒలింపిక్స్ లోకి ప్రవేశిస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి 32వ ఎడిషన్ అనేది 2020లో టోక్యో నగరంలో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 33వ ఎడిషన్ అనేది 2024లో ప్యారిస్ లో జరిగింది. నెక్స్ట్ 34వ ఎడిషన్ అనేది 2028లో లాస్ ఏంజల్స్ లో జరగనుంది. నెక్స్ట్ 35వ ఎడిషన్ అనేది 2032లో బ్రిస్బెన్ లో, ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరంలో జరగనుంది. సో ఇది మనకి ఒలింపిక్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, ప్రపంచవ్యాప్తంగా 145 దేశాల సైనిక సామర్థ్యాలను విశ్లేషించి విడుదల చేసిన గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది? ప్రపంచవ్యాప్తంగా మనకి 145 దేశాల సామర్థ్యాలను పరిశీలించిన తర్వాత, విశ్లేషించిన తర్వాత గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 జాబితాలో మనకి భారత్ అనేది 4వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టాప్ 5 దేశాలు ఏంటంటే ఇక్కడ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025కి సంబంధించి. సో ఇక్కడ ఏంటి, గ్లోబల్ ఫైర్ పవర్ 2025 ఇండెక్స్ అనేది దేనికి సంబంధించింది అంటే ఒక దేశం యొక్క సైనిక సామర్థ్యానికి సంబంధించింది. సో ఇందులో ఎన్ని దేశాల యొక్క సైనిక సామర్థ్యాలను అంచనా వేశారంటే 145 దేశాల యొక్క సైనిక సామర్థ్యాలను విశ్లేషించి అంచనా వేశారు. సో వీటికి సంబంధించి సైనిక సామర్థ్యంలో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంది. సో టాప్ 5 దేశాలు ఏంటంటే మనకి ఇక్కడ అమెరికా, నెక్స్ట్ రష్యా, తర్వాత చైనా, తర్వాత భారత్, తర్వాత దక్షిణ కొరియా. సో ఇక్కడ పాకిస్తాన్ యొక్క ర్యాంక్ చూసినట్లయితే 9వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, గాజా స్ట్రిప్ లో జరిగిన దారుణ సమయంలో ఒక పాలస్తీనా మహిళ తన 5 ఏళ్ల మేనకోడలి మృతదేహాన్ని అత్తుకొని రోధిస్తున్న హృదయ విదారక దృశ్యాన్ని బంధించి 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక వరల్డ్
ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న రైటర్స్ ఫోటోగ్రాఫర్ ఎవరు? ఓకేనా. సో గాజాలో రీసెంట్ గా యుద్ధం జరిగింది కదా, సో అక్కడ ఆకలి చావులు కానివ్వండి, ఆ బాంబుల వల్ల చనిపోయిన వాళ్ళు కానివ్వండి, సో ఆ విషాదానికి సంబంధించిన ఫోటోలు తీయడం కానీ, నెక్స్ట్ ఇంకొక ఫోటో ఏంటంటే, సో ఆ గాజా స్ట్రిప్ లో దాడుల సమయంలో ఒక మహిళ తన 5 ఏళ్ల మేనకోడల మృతదేహాన్ని అత్తుకొని రోధిస్తున్నటువంటి హృదయ విదారక దృశ్యాన్ని తీసినందుకు గాను 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే, రైటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్ ఎవరంటే మనకి మొహమ్మద్ సలీం. పాలస్తీనాకు చెందినటువంటి మొహమ్మద్ సలీం గారు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ గా గుర్తింపు పొందడం జరిగింది. ఎందుకంటే గాజాలో జరిగినటువంటి హింసాత్మక దృశ్యాలు కానివ్వండి, సో అక్కడ మనసును కలిసి వేసేటటువంటి ఆ దృశ్యాలను తీసినందుకు గాను, సో మెయిన్ గా అయితే ఒక మహిళ తన మేనకోడల్ని మృతదేహాన్ని అత్తుకొని రోధిస్తున్నటువంటి ఒక హృదయ విదారక దృశ్యాన్ని బంధించేందుకు గాను ఈ అవార్డు అనేది లభించింది. ఎవరికి? మొహమ్మద్ సలీం గారికి. సో ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే పాలస్తీనాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాశ్చాత్య సిద్ధాంతాలకు భిన్నంగా భారతీయ నాగరికత మరియు సాంస్కృతిక విలువల ఆధారంగా ప్రధాని మోదీ నాయకత్వ శైలిని విశ్లేషిస్తూ పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ ద నరేంద్ర మోదీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఇక్కడ చూడండి, పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మనకి డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు పవర్ విత్ ఇన్ ద లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి కన్నడ రచయిత ఎవరు? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్నటువంటి మొదటి కన్నడ రచయిత ఎవరు అని అంటే బాను ముస్తాక్. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ సామర్థ్యం మరియు వ్యాపార సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా IMD విడుదల చేసిన వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2025 లో భారతదేశం ఏ స్థానాన్ని దక్కించుకుంది? సో ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా 1, నెక్స్ట్ ప్రభుత్వ సామర్థ్యం ఆధారంగా 2, నెక్స్ట్ వ్యాపార సామర్థ్యం ఆధారంగా 3. సో ఈ అంశాల ఆధారంగా IMD ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ను విడుదల చేసింది. సో ఈ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటున్నాడు అంటే 37వ ర్యాంక్ అవుతుంది. భారతదేశం యొక్క స్థానం 37వ స్థానం. సో ఇక్కడ చూడండి, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే IMD ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. వేటి ఆధారంగా అంటే ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ సామర్థ్యం మరియు వ్యాపార సామర్థ్యం ఆధారంగా. సో ఇందులో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 37వ ర్యాంక్. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది 2024 ఈ ర్యాంక్ ఎంత ఉందంటే 39గా ఉంది. 2024 ఈ ర్యాంక్ అనేది 39గా ఉంది. సో ఇక్కడ చూడండి, 2023లో మనకి 40వ ర్యాంకు, 2024లో 39వ ర్యాంకు, నెక్స్ట్ 2025లో 37వ ర్యాంకుగా ఉంది. అంటే ర్యాంక్ అనేది మెరుగుపడిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొదటి స్థానంలో ఉంది సింగపూర్, 2వ స్థానంలో ఉంది స్విట్జర్లాండ్, నెక్స్ట్ 3rd ప్లేస్ లో ఉంది డెన్మార్క్, నెక్స్ట్ 4th ప్లేస్ లో ఉంది ఐర్లాండ్, నెక్స్ట్ 5th ప్లేస్ లో ఉంది ఆంకార్. సో ఎందులో అంటే వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2025 లో. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ సంస్థ ప్రకటిస్తుందంటే IMD అనే సంస్థ ప్రకటిస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 37th ర్యాంక్ అనేది భారత్ పొందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 2025 లో జరిగిన 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల్లో పాయల్ కపాడియా తీసిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ను వెనక్కి నెట్టి ఉత్తమ విదేశ భాషా చిత్రం అవార్డును గెలుచుకున్న ఫ్రెంచ్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ చిత్రం ఏది? సో ఇక్కడ చూడండి, 2025లో జరిగినటువంటి 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో పాయల్ కపాడియా తీసినటువంటి భారతీయ చిత్రం ఏంటి? ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. సో ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టి ఉత్తమ విదేశీ భాషా చిత్రం అవార్డును గెలుచుకున్నటువంటి ఫ్రెంచ్ మ్యూజికల్ కామెడీ చిత్రం ఏంటంటే మనకి ఎమిలియా ఫెరేజ్ అనే చిత్రం మన భారతీయ చిత్రం అయినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రాన్ని వెనక్కి నెట్టి 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ చిత్రం అనేది ఏ భాషలో ఉంది అంటే స్పానిష్ భాషలో తీయడం జరిగింది. దర్శకుడు ఎవరంటే జాక్ ఆడియాడ్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సున్నితమైన గాత్రం మరియు ప్లేబ్యాక్ సింగింగ్ లో చేసిన విశేష కృషిగాను
మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ లతా మంగేష్కర్ అవార్డ్ 2025 ఎవరిని వరించింది అంటే మనకి సోను నిగమ్. ఓకేనా. సో ఇక్కడ జాతీయ లతా మంగేష్కర్ అవార్డ్ 2025 ఎవరిని వరించిందంటే సోను నిగమ్. సో ఎందులో సున్నితమైనటువంటి గాత్రం, ప్లేబ్యాక్ సింగింగ్ లో విశేష కృషి చేసినందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డుని ఇస్తుంది. ఏ అవార్డు? జాతీయ లతా మంగేష్కర్ అవార్డు. 2025 లో ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సోను నిగమ్ గెలుచుకున్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చంద్రయాన్-3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుగా భారత ప్రభుత్వం ఆగస్టు 23న ఏ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది? సో ఇక్కడ చూడండి, చంద్రయాన్-3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపినటువంటి చారిత్రక ఘట్టానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆగస్టు 23ను మనకి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. సో సందర్భం ఏంటంటే ఆగస్టు 23, 2023 సాయంత్రం 6:04 చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఓకేనా. దక్షిణ ధ్రువం పైన, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనకి సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఎప్పుడు? ఆగస్టు 23, 2023 సాయంత్రం 6:04. సో దీంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా మన భారతదేశం చరిత్ర సృష్టించింది. సో ఈ విజయాన్ని చిరస్థాయిగా గుర్తుంచుకోవడానికి ఆగస్టు 23ను మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? నరేంద్ర మోదీ గారు ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు. సో ఇది మనకి 2025లో ఇది రెండవ ఎడిషన్. ఓకేనా. 2024 ఆగస్టు 23 మొదటి ఎడిషన్. నెక్స్ట్ 2025 ఆగస్టు 23 మనకి రెండో ఎడిషన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2023 జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగించినటువంటి తేదీ. నెక్స్ట్ ఆగస్టు 23 ఏంటంటే మనకి చంద్రుని పైన దిగినటువంటి తేదీ. నెక్స్ట్ శివశక్తి పాయింట్ ఏంటంటే దక్షిణ ధ్రువం పైన, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి ప్రదేశానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే మనకి శివశక్తి పాయింట్ అనేది పేరు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ టెక్నాలజీ సాయంతో భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా అవతరించిన సత్నావరి గ్రామం మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఉంది? సో ఇక్కడ చూడండి, సత్నావరి గ్రామం అనేది కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ సహాయంతో భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా గుర్తింపబడింది. ఏ విలేజ్? సత్నావరి విలేజ్. ఎలా గుర్తించబడింది? భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా గుర్తించబడింది. దేనివల్ల అంటే కృత్రిమ మేధస్సు మరియు దేని సహాయంతో అంటే కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఇది స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా గుర్తించబడింది. సో ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి జనవరి 2025 నుంచి నవంబర్ 2025 వరకు ఉన్నటువంటి టాప్ 100 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ MCQs. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్లో అన్ని కోర్సెస్ కూడా కేవలం 199 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.